ఏపీలో వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తాడేపల్లి నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయగా విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు పంపారు. అనంతపురం నగరంలో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవనం విషయంలో అక్రమాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ఇక వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటున్న నిన్న నోటీసులు పంపించారు. అలాగే తిరుపతిలో కూడా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్రూవల్స్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ఏపీలో వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తాడేపల్లి నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయగా విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లా కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు పంపారు. అనంతపురం నగరంలో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవనం విషయంలో అక్రమాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ఇక వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటున్న నిన్న నోటీసులు కూడా పంపించారు. అలాగే తిరుపతిలో కూడా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్రూవల్స్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి నుంచి అనంతపురం గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, అంటే వైసీపీ కార్యాలయ కూల్చివేతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వివిధ జిల్లాల్లో ఉన్న ప్రతి కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనంతపురం నుంచి రవిచంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అంటే వైసీపీ కార్యాలయ కూల్చివేత జరుగుతోంది. అయితే వివిధ జిల్లాల్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఇప్పుడు మనం అనంతపురం నియోజకవర్గంలో దాదాపు 1.5 ఎకరా జలవనరుల శాఖకు చెందిన స్థలంలో నిర్మించిన వైసీపీ కార్యాలయం వద్ద మనం ఉన్నాము. అయితే ఈ వైసీపీ కార్యాలయ నిర్మాణంలో పూర్తిగా అంటే లీజుకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా, అనుమతులకు సంబంధించిన దాంట్లో కూడా అన్ని అక్రమాలే జరిగాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశము. ఒకటి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇది చాలా ఖరీదైన స్థలము, చాలా అనంతపురం నగరం నడిబొడ్డున ఉంటుంది. మరి దీంట్లో ఈ 1.5 స్థలము విస్తీర్ణంలో ఏదైతే వీళ్ళు లీజుకు తీసుకున్నారో ఈ స్థలంలో గతంలో ఇక్కడ నివాస భవనాలు ఉన్నాయి సిబ్బందికి సంబంధించి, ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. మరి ఈ స్థలం తీసుకున్నప్పుడు నిరుపయోగంగా ఉన్న భవనాలను కూల్చివేశారు. రెండోది, అంతకంటే కూడా ఎంతో పురాతనంగా ఉన్న ఈ చింత, వేప చెట్లు కూడా కొట్టివేశారు. మరి వేప చెట్లు, చింత చెట్లుని తొలగించాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ అనుమతి ఉండాలి, దానికి చలానాలు కూడా చెల్లించాలి, మొక్కలు కూడా తీసివేయాలండి. రెండోది, వేలం పద్ధతుల్లోనే ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి కాబట్టి వేలం పద్ధతిలో ఈ మొక్కలతో ఈ చెట్లని తొలగించాలి. మరి ఇంత పెద్ద చింత చెట్లు, వేప చెట్లు కూడా ఇక్కడ తొలగించడం జరిగింది. ఇక్కడ రెండోది, భవనాలను కూడా ఏదైతే నిరుపయోగంగా ఉన్న హెచ్ఎల్సి భవనాలను కూడా తొలగించారు. మరి భవనాలను తొలగించి ఇంత పెద్ద ఎత్తున ఇంత విశాలమైన మైదానంలో భవనం నిర్మిస్తున్నప్పుడు నగరపాలక సంస్థ అధికారులు ఏదైతే పద్ధతుల్లో ఈ భవన నిర్మాణం జరిగిందా లేదా అనేది ఎక్కడ కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా దీన్ని పరిశీలించిన పరిస్థితి లేదు. ఏమంటే ప్రభుత్వం అండదండలే పెట్టుబడిగా, ప్రభుత్వం ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా కూడా దానికి ఎలాంటి అధికారుల నుంచి కానీ నోటీసులు కానీ దానికి సంబంధించిన వివరణ కానీ కోరే అవకాశం ఉండదు. కేవలం ప్రభుత్వం మారిన 10 రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా అక్రమాలు ఉన్నాయంటూ అధికారులందరూ నోటీసులు ఇస్తున్నారంటే మరి ఈ అధికారులంతా కూడా ఇన్నేళ్ల పాటు ఏం చేసినట్లు? కాబట్టి ఇది ప్రధానంగా ఈ భవన నిర్మాణమే ఆ అక్రమాలు ఉన్నప్పుడు, అనుమతులు సరిగా లేవు అన్నప్పుడు దీనికి బాధ్యులైన
ఇక్కడ మొక్కలతో ఇదేదైతే చెట్లు చింత చెట్లు వేప చెట్లు తొలగించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు నగరపాలక సంస్థ అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది. రెండోది లీజు పద్ధతులని పాటించారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. చూడండి, దాదాపు ఇప్పుడున్న ఈ ఒకటిన్నర స్థలం దాదాపు 30 కోట్ల పైమాటే ఖరీదైన స్థలం ఇది. మరోవైపు ఇక్కడ కోట్లాది రూపాయలు వెంటించి ఎంతో విశాలంగా ఎంతో అందంగా ఒక రాజప్రసాదం లాగా ఈ భవనాన్ని కూడా నిర్మించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ ప్రజలు ఎవరైనా ఇల్లు నిర్మించాలంటే అనేక అనుమతులు కావాలంటారు. నిత్యం వారి మీద పర్యవేక్షణ ఉంటుంది. ఒక చిన్న అతిక్రమణ జరిగినా కూడా వెంటనే వాటి కూల్చివేయడం, నోటీసులు ఇవ్వడం, దానికి అపరాధ రుసుము వసూలు చేయడం చేసే మున్సిపల్ నగరపాలక శాఖ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ మరి అనంతపురం నడిబొడ్డున ఇటు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో కానీ 2 చోట్ల ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కార్యాలయాలు ఇలా నిర్మిస్తుంటే మరి ఇంతకాలం దీనికి సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారులంతా ఏం చేసినట్లు? జిల్లా కలెక్టర్ నుంచి కూడా అందరూ కూడా ఈ భవనాల నిర్మాణంలో కూడా అందరి పాత్ర ఉంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులందరూ కూడా ఎందుకు ఇంత మాత్రం మొద్దు నిద్ర ఉన్నారు? ఇప్పుడు నోటీసులు ప్రభుత్వం మారింది కాబట్టి నోటీసులు ఇచ్చారు. అంతేకాక దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇసుక కంకర అన్నీ కూడా అక్రమంగానే ఇచ్చేసారనే ఇది కూడా వస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ భవనం నిర్మించిన అంటే కాంట్రాక్టర్లు అంటే సబ్లీజ్కి ఇచ్చారు. ఎవరో ఒక వైసీపీకి చెందిన ఒక ప్రముఖ సంస్థకు నెల్లూరు జిల్లాకు చెందిన సంస్థకు సంబంధించిన నేత ఈ మొత్తం ఈ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది మనకి. అనంతపురం నగరంలో కూడా ఆ సంస్థే ఇక్కడ భవనాలు కూడా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు వారం రోజుల్లోగా నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పటికే పనులు కూడా పూర్తిగా నిలిపివేయాలని చెప్పిన పరిస్థితి. పనులు కూడా పూర్తిగా నిలిపివేశారు. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది సంపత్. ఓకే రవిచంద్ర, ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ లీజుకు తీసుకున్నామని అంటుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్తుంది. మరి నోటీసుల వెనుక కారణాలు ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అంటే ఒకటి, ఇప్పుడు మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు అనుమతులు లేకోకుండా ఆ నిబంధనలు అతిక్రమించి భవనాలు నిర్మించారు కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఇచ్చారు. అసలు జలవనరుల శాఖ అధికారులు ఈ లీజుకి ఇచ్చే విషయంలో జలవనరుల శాఖ అనుమతి ఉందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. రెండో దాంట్లో ఏంటి, ఇక్కడున్న నిరుపయోగంగా ఉన్న 4-5 భవనాలను కూడా కూల్చివేశారు ఈ భవన నిర్మాణం కోసం. మరి ఆ భవనాలను కూల్చివేసే దాంట్లో నిబంధనలు పాటించిందా లేదా జలవనరుల శాఖ అనేది చూడాలి. మరోవైపు ఇక్కడున్న చింత చెట్లు వేప చెట్లు కూడా పూర్తిగా తొలగించారు. మరి ఆ చింత చెట్లు వేప చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అనుమతులు ఉండాలి. మరి అటవీ శాఖ అనుమతులు ఉంటే ఒకవేళ ఈ చెట్లను వేలం పద్ధతుల్లోనే తొలగించాల్సి ఉంటుంది. మరి వేలం వేశారా, అనుమతులు ఉన్నాయా అని ఇలా 4-5 శాఖల అనుమతుల్లో పరిధిలో ఈ భవన నిర్మాణం జరగాల్సింది. కాబట్టి ఇవన్నీ కూడా అనుమతులు లేవు కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క శాఖ నుంచి ఇప్పుడు నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే ముందుకు సాగుతుంది. ప్రధానంగా తొలుతగా నగరపాలక సంస్థ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం సాయంత్రం ఈ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పైలా నరసింహయ్యకి నోటీసులు ఇచ్చి వారం రోజులుగా వివరణ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఈ వైసీపీ కార్యాలయ నిర్మాణ పనులు కూడా తాత్కాలికంగా కూడా నిలిపివేయమని చెప్పి ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన వారికి కాంట్రాక్టర్ కూడా చెప్పడంతో ఈ పనులు కూడా ప్రస్తుతం అయితే ఆగిపోయాయి. మరి తదుపరి ఈ ఇక్కడ జరిగిన అన్ని పనులు మరి జిల్లాధికారి యంత్రాంగం ఎంతవరకు దృష్టి సారిస్తుందో చూడాల్సి ఉంది. అటవీ శాఖ మొక్కలు తొలగించినప్పుడు అటవీ శాఖ కూడా పరిధి కూడా ఉంది కాబట్టి మరి వారు కూడా నోటీసులు ఇస్తారా? మరి జలవనరుల శాఖ కూడా అనుమతి లేకోకుండా ఇక్కడ భవనాలు తొలగించారు కాబట్టి మరి వారు కూడా నోటీసులు ఇస్తారా? మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? రెండోది, ఇంత పెద్ద ఎత్తున ఈ భవన నిర్మాణం జరిగింది కాబట్టి మరి ఈ భవనాన్ని ఏ విధంగా వినియోగిస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. కానీ నగర నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా ప్రభుత్వ శాఖలు ఏవి కూడా ముద్దనిద్దులో ఉండడం, ప్రభుత్వం మారడంతో మాత్రమే నోటీసులు ఇవ్వడం అనేది పెద్ద విమర్శలకు అయితే దారిస్తుంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఏపీలో వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయగా విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లా కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు పంపారు. అనంతపురం నగరంలో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన విషయంలో కూడా అక్రమాలు జరిగాయని అధికారులు అంటున్నారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అంటున్నారు. ఇక అలాగే తిరుపతిలో కూడా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్రూవల్స్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపినాథ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గోపినాథ్, అంటే
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చివేత గల కారణాలేంటి? అంటే అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మించారంటూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి, కారణాలేంటి? సంపత్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ కూడా జరిగినటువంటి గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు, ఎంత అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే విజయవాడలో అంటే ఏదైతే అమరావతి వేదికగా అక్కడ నిర్మాణం జరిగినటువంటి వైసీపీ కార్యాలయాలని ఇప్పటికీ కూడా కూల్చివేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అంటే నిర్మాణాలు జరుగుతున్నటువంటి వైసీపీ కార్యాలయాలపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా వేల ఎకరాలని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని పూర్తి స్థాయిలో కూడా అప్పనంగా వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేసుకుని అప్పట్లో జీవోలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కూడా తిరుపతి జిల్లాలో కూడా 2000 ఏదైతే అంటే గత 3 సంవత్సరాల క్రితము ఇక్కడ నిర్మాణాలు చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతానికి చూడొచ్చు. ఇదే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అంటే ఇప్పటికే ఒక ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్కి సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే టెండర్లు దక్కించుకున్నారు. కాబట్టి వాళ్ళ సాయంలోనే ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు మనం బీఆర్కే స్క్రీన్ పైన ప్రస్తుతానికి ఇదే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయంగా మనం చెప్పొచ్చు. ఇది దాదాపుగా అంటే గతంలో మనం చూసాం. గతంలో రాజుల కాలాల్లో ఎక్కడో చాలా ప్రాంతాల్లో రాజులు నిర్మించుకున్నటువంటి కోటలు మనం చూసాం. అయితే ఇక్కడ తిరుపతికి సంబంధించిన కార్యాలయం కూడా మనం ఒకసారి చూస్తే చంద్రగిరి కోటని తలపించే విధంగా కూడా ఈ కార్యాలయం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే బయట ప్రాంతం ఇలా అవుట్లుక్ ఎలా ఉంటే మనం లోపల కూడా చూద్దాం. ఎటువంటి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, మొత్తం మీద ఏమేమి ఉంటాయి ఇక్కడ ఈ కార్యాలయానికి సంబంధించి. ఇప్పుడు వైసీపీ తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఈ ప్రాంతంలో జరిగే విధంగా కూడా ఇక్కడ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం అంటే కార్యాలయం బయట ఆ రకమైనటువంటి కోటను తలపించే విధంగా కూడా కార్యాలయం అంటే భవనం ఉంటే లోపల ఇక్కడ అంటే మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది చాలా ప్రాంతాల్లో కూడా కార్యాలయాలకు సంబంధించిన అంటే మనం చూడొచ్చు అవుట్లుక్ సంబంధించి కూడా లోపల ప్రాంతంలో కూడా ఖరీదైనటువంటి ఫ్యాన్లు, ఖరీదైనటువంటి లైటింగ్ సిస్టమ్ కావచ్చు, లేదంటే మొత్తం భవనానికి సంబంధించినటువంటి రూపురేఖలని మనం చూస్తే ఇది నిజంగానే వైసీపీకి సంబంధించి ఇంద్రభవనంగానే కనపడుస్తూ ఉంది. విజువల్స్లో మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రకమైనటువంటి కార్యాలయాలు ప్రజా సంపదని ఈ రకంగా దోచిపెట్టుకోవడం లేదంటే ఈ రకంగా దాచిపెట్టడం, ఈ విధంగా నిర్మాణాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో కూడా వైసీపీకి సంబంధించిన కార్యాలయాలు ఈ రకంగా ఎందుకంటే ఇవన్నీ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. అంటే తిరుపతి కార్యాలయానికి సంబంధించి కూడా ఇన్ని దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి కూడా నిర్మాణాలు జరుగుతుంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. దాదాపుగా 2 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లేస్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. మనం ఇంకా కూడా చూద్దాం. 2 ఎకరాలకు సంబంధించిన ప్లేస్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. చూడొచ్చు మొత్తం కూడా లోపల కార్యాలయం లోపలికి సంబంధించి మనం ఒకసారి చూడగలిగితే కన్నా పూర్తి స్థాయిలో కూడా ఇంకా కూడా భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఇంకా కూడా అంటే ఇక్కడ అంటే ఒకసారి ఇక్కడ కార్యాలయాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా సరే కార్యకర్తలు కావచ్చు, నాయకులు మనం పైన అంటే కింద ఫ్లోర్ వరకు మనం చూసాం. పైన ఏ విధంగా కార్యాలయం ఉంటుందో ఇవన్నీ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వ సంపద ఇదంతా కూడా ప్రభుత్వ సంపదకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా వైసీపీకి సంబంధించిన ఎందుకంటే ఎలక్షన్లో వచ్చేది మళ్ళా తెలుగుదేశం అంటే వైసీపీ ప్రభుత్వమే అనే ఒక ఆలోచనతో ఈ రకంగా గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేసుకున్నారంటూ కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా కూడా మనం చూడొచ్చు. చాలా విశాలమైనటువంటి భవనాలు, చాలా విశాలమైనటువంటి భవనాలుగా మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్మాణాన్ని కన్నా కంప్లీట్ అయితే వుడ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ దీనికి ఏర్పాటు చేస్తున్నటువంటి వుడ్ అంతా కూడా చాలా ఖరీదైంది. అంటే గతంలో మనం చూస్తే ఎక్కడో
రాజుల కాలంలో అంటే ఆ రాజులకు సంబంధించినటువంటి కోటకి ఏ రకమైనటువంటి అక్కడ ఏర్పాటు చేస్తారో ఆ రకమైనటువంటి అంటే ఆ రకమైనటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చాలా విశాలమైనటువంటి సంపద, ప్రభుత్వానికి సంబంధించిన సంపద అంతా కూడా ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద తిరుపతి జిల్లాకు సంబంధించి ఇప్పటికే కూడా దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఈ భవనానికి వెచ్చించారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ భవనాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది, లేదంటే ఏ రకంగా దీన్ని స్వాధీనం చేసుకుంటుంది, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు రకరకాల విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వ సంపద లేదంటే గతంలో ప్రజలకు సంబంధించినటువంటి సంపద అంతా కూడా ఈ రకంగా దోచుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా కొన్ని అభియోగాలు కూడా కొనసాగుతున్నాయని మనం చెప్పొచ్చు. సంపత్. ఓకే గోపీనాథ్, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంటే సూపర్ 6 పథకాల మీద దృష్టి సారించకుండా ఈ కక్ష సాధింపు చర్యలకు గల కారణాలు ఏంటి? అంటే కక్ష సాధింపు అనేది అంటే ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే చాలా తక్కువ మోతాదులో అంటే కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు అంటే 33 సంవత్సరాల లీజు కంటే దాదాపుగా ఒక 33,000 అంటే 2 ఎకరాలకు సంబంధించి ఇంత తక్కువ భూమి కనీసము గ్రామాల్లో పల్లెల్లో కూడా 1000 రూపాయలు పెడితే సెంటు భూమి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ లీజుకి సంబంధించి కూడా. మరి ఈ స్థాయిలో ఈ రకంగా అంటే మరి పేదవాడు ఇవాళ 1.5 సెంటు 2 సెంట్లు భూమి కావాలంటేనే ఎక్కడ కూడా దొరకలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సొంత ఇల్లు కట్టుకోవాలా అంటే. అలాంటిది ఒక కార్యాలయానికి ఎక్కడైనా సరే ఒక చిన్న రూమ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాంటిది ఎకరాలు ఎట్లా కేటాయిస్తారు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు, ఎందుకు ఇంత అంటే ఇంత అధికారాన్ని ఈ రకమైనటువంటి దుర్వినియోగాన్ని పాల్పడతారా అంటూ కూడా విమర్శలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా కొన్ని జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసినటువంటి భవనాలు ఏదైతే అమరావతిలో ఏ విధంగా వైసీపీకి సంబంధించి కేంద్ర కార్యాలయాన్ని ఏ విధంగా కూల్చివేశారో ఆ రకంగా ఈ భవనాలన్నింటినీ కూడా కూల్చివేస్తారా, లేదంటే స్వాధీనం చేసుకుంటారా, లేదంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాటికి ఉపయోగిస్తారా, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగిస్తారా, లేదంటే ఏం చేస్తారనేది రాబోయే రోజు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక చర్చ అనేది జరుగుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఇంత హంగు ఆర్భాటాలతో ఇంత భారీ స్థాయిలో రాజకోటలను తలపించే విధంగా కూడా ఎట్లా నిర్మాణాలు చేసుకుంటారు, ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిన సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము, మరి ఈ రకమైనటువంటి భూముల్ని ఏ రకంగా అప్పచెప్పుకుంటారు, స్వాధీనం అంటే ఏ రకంగా కేటాయించుకుంటారు వాళ్ళంతటికి వాళ్ళే. అంటే గతంలో మనం చూసాం కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు కూడా చెప్తూ రాబోయే 30 ఏళ్ల పాటు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందంటూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి ఈ రకంగా అక్రమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయాలన్నీ కూడా దాని తర్వాత సక్రమం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళకు ఇష్టమైనటువంటి వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి బడా నేతల ద్వారా ఈ రకమైనటువంటి కంపెనీల ద్వారా ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ప్రతి ప్రాంతంలో కూడా రాజకోటను తలపించే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన భవనాలు కార్యాలయాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో మనం అంటే ఈ రక అధికార దుర్వినియోగం జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏంటి అనే దాని మీద మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సంపద మొత్తం మీద తిరుపతి కార్యాలయానికి సంబంధించి మాత్రం మరో చంద్రగిరి కోటను తలపించే విధంగానే ఇక్కడ కార్యాలయ భవనాల నిర్మాణం అనేది జరిగింది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోక తప్పదు. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. కడపలో వైసీపీ కార్యాలయానికి సంబంధించి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే అనధికారిక కట్టడాలపై నిఘా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలకు సంబంధించిన కట్టడాల మీద నిఘా పెంచడంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విభజిత జిల్లాలైనటువంటి 26 జిల్లాల్లో దాదాపు 42 పార్టీ ఆఫీస్ కట్టడాలు కట్టినట్లుగా గుర్తించారు. వాటికి అన్నిటికి కూడా నోటీసులు అందించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు అంటే మొదటగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం మొదలుపెట్టుకొని జిల్లా పార్టీ కార్యాలయం మీద అన్ని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న కోణంలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయాలకు ఎటువంటి అనుమతులు లేవు, అనధికారిక కట్టడాలే అని స్పష్టంగా తెలిసినటువంటి నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి అధికారుల ద్వారా నోటీసులు అందజేయడంతో పాటు వారం రోజుల్లో దానికి సంజాయిషి ఇవ్వాలి, ఇవి అనుమతులు లేవు, ఎలాంటి అక్రమ కట్టడాలు కాబట్టి వీటిని ఎందుకు కూల్చకూడదో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి ఆయా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు నోటీసులు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం కడపలో ఉన్నటువంటి వైసీపీ ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. వెనక చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఇది తిరుపతి రేణిగుంట ముఖద్వారంలో ఉన్నటువంటి రామాంజనేయపురం సమీపంలో మెయిన్ రోడ్డుకు 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసినటువంటి వైసీపీ బిల్డింగ్ను అత్యంత తొందరగానే పూర్తి చేసే క్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి వైసీపీ సర్వే నెంబర్ 427/4లో ఈ స్థలాన్ని కేటాయించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కట్టడాలను వెంటనే అనుమతులు లేకపోయినప్పటికీ 2 ఎకరాల స్థలం, ఇదంతా చూపించేది 2 ఎకరాల స్థలంలో ఈ పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2 ఎకరాలకు సంబంధించి కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రమే సాధారణ పన్ను చెల్లించే విధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ అనుమతులు కూడా ఇచ్చినట్లుగా అప్పట్లో చెప్పి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారిన వెంటనే తాడేపల్లి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఆఫీస్ మొదలుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ఆఫీసుల దగ్గర ఎక్కడెక్కడ ఏ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు, దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న కోణంలో విచారణ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ కడప పార్టీ ఆఫీస్ విషయానికి వస్తే దాదాపుగా నిర్మాణ దశలో 80% పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఇంటీరియర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈసారి ప్రభుత్వం వైసీపీ వచ్చి ఉంటే వెంటనే కేవలం 1 నెల రోజుల వ్యవధిలోనే పూర్తిగా పార్టీ ఆఫీస్ రెడీ కావడంతో పాటు ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలందరినీ కూడా ఇక్కడికే పిలిపించి సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్లానింగ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో పాటు నోటీసులు కూడా అందించారు. కేవలం వారం రోజుల సమయంలోనే దీనికి సంబంధించిన కట్టడాలు ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ కూడా జిల్లా పార్టీ ఆఫీసు అధ్యక్షునికి నోటీసులు కూడా అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనధికారిక కట్టడాలను, అక్రమాలను ఒక్కొక్కటి వెలుగుదీసే క్రమంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఇటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల మీద ఇప్పటికే నిఘా పెంచినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కట్టడాలన్నింటినీ కూడా కూల్చే ప్రయత్నం జరుగుతోంది. తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే కూల్చేశారు. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయాలను కూడా కూల్చే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. వాటన్నిటినీ కూడా వెంటనే పరిశీలించి ఎవరైతే హక్కుదారులు, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వెంటనే ఇప్పించాలని చెప్పి చాలా వరకు డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఎప్పుడైతే కేంద్ర కార్యాలయాన్ని కూల్చిన వెంటనే ఇక్కడ కడపలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా అప్రమత్తం కావడము, ఈ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు అన్నీ పరిశీలించి పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు నోటీసులు పంపించడము, వెంటనే దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు వెంటనే దీనిని కూల్చే విధంగా ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయి. మరి తొందరలోనే దీనికి సంబంధించి మంత్రి లోకేష్ కూడా చాలా ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో జరిగినటువంటి పార్టీ కార్యాలయాలకు ఏర్పాటు చేసిన స్థలాల విషయంలో, అలాగే దానికి వచ్చినటువంటి పెట్టుబడి విషయంలో కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇది దాదాపు 30 కోట్ల విలువ చేసే ఈ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు కట్టడానికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలపైన ప్రత్యేక నిఘా ఉంచినటువంటి ప్రభుత్వం మరింతగా ముందుకు వచ్చి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా తప్పనిసరిగా క్రమబద్ధీకరించాలని చెప్పి ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప నుంచి.